హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ వీడియోలో ఈరోజు మనం మూల్యాంకనం గురించి తెలుసుకుందాము. దీనినే ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ అని అంటారు. ఈ ఎవాల్యుయేషన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? మెయిన్గా ఇప్పుడున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎక్కువగా యూజ్ చేసే ఎవాల్యుయేషన్ ఏంటిది? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. దీనినే కదా మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దీనిని తెలుగులో ఏమంటారు? నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం యూజ్ చేసేది ఇదే కదా. ఓకే, నెక్స్ట్ మనకు మరి ఈ సిసిఈ అనే ప్రాసెస్ని ఎవరు అమలుపరచాలని సూచించారంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011 అనే ఈ 3 సంస్థల వారు కలిసి సిసిఈని అమలుపరచాలని సూచించారు. నెక్స్ట్ మన దేశంలో మాత్రం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఏ సంస్థ వారు? సిబిఎస్ఈ అనే విద్యా సంస్థ వారు ఈ సిసిఈ అనే మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. మన రాష్ట్రంలో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సిసిఈ అనే ప్రక్రియ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంట? సిసిఈ మన రాష్ట్రంలో 2012 నుండి 13 అంటే ఈ అకాడమిక్ ఇయర్లో 2012 to 13 అనే అకాడమిక్ ఇయర్ నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ కదా? క్లియర్. ఏంటి మనకు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, దీన్ని అమలుపరచాలని సూచించింది ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011. ఈ 3 సంస్థల వారు అమలుపరచాలని సూచించారు. కానీ సిబిఎస్ఈ అనే సంస్థ వారు మన దేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. 2012 to 13 అనే అకాడమిక్ ఇయర్ నుండి మన రాష్ట్రంలో ఈ ప్రాసెస్ అమలులోకి వచ్చింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటిది? మూల్యాంకన సాధన మాపకాలలో పరీక్షలు. ఈ పరీక్షలు అనేవి ఏ విధంగా ఉంటాయి? 3 విధాలుగా ఉంటాయి. ఒకటి ఏంటిది? మౌఖిక పరీక్ష, నెక్స్ట్ రాత పరీక్ష, నెక్స్ట్ ప్రయోగ పరీక్ష. ఈ రాత పరీక్షలోకి వస్తే మనకు 4 టైప్స్ ఉన్నాయి. అంటే ఈ రాత పరీక్ష యొక్క రూపాలు 4 రూపాలుగా ఉన్నాయి. అవి ఏంటి? వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు. మనకు వ్యాసరూప ప్రశ్నలు అంటే తెలిసిందే కదా, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అని అంటాం మనము. ఇక్కడ ఆన్సర్ని లెంతీగా రాయడం జరుగుతుంది. సో అవన్నమాట. నెక్స్ట్ సంక్షిప్త రూప ప్రశ్నలు. ఈ సంక్షిప్త రూప ప్రశ్నలు అంటే మనము 4 or 5 మార్క్స్ కోసం రాస్తాం కదా మనం, అవన్నమాట. షార్ట్ ఆన్సర్స్ అంటాం కదా, అవి. నెక్స్ట్ లఘు ప్రశ్నలు అంటే మనం 1 or 2 మార్క్స్ కోసము చిన్నగా ఆన్సర్ రాస్తాం కదా, అవన్నమాట. నెక్స్ట్ వస్తాయి, ఇది ఇంపార్టెంట్. ఇంకా లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు జరిగే టెట్ ఎగ్జామ్ కూడా ఈ ప్రాసెస్లోనే జరుగుతుంది కదా, సో అలా గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వస్తే ఈ లఘు ప్రశ్నలు తిరిగి ఎన్ని విధాలుగా? 4 రూపాలలో ఉంటాయి. ఈ 4 రూపాలలో మొదటిది ఏంటిది? ప్రశ్నల రూపం అని అంటే ఇది ప్రశ్నను మనకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ 1 లేదా 2 మాటల్లో చెప్పే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పూరణ ప్రశ్న రూపం అని అంటే మనకి చిన్నప్పటి నుండి ఉంటుంది కదా, తెలిసిందే కదా. ఖాళీలను పూరించండి, పూరీలను గోలించండి అనేవల్ల కదా మనకు గుర్తుండడం కోసము. సో ఇదన్నమాట పూరణ ప్రశ్న రూపం అని అంటే. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి మధ్యలో ఒక ఖాళీ ఇచ్చి అందులో ఏ ఆన్సర్ వస్తుంది రాయాలని అడుగుతారు కదా, అదే అన్నమాట. నెక్స్ట్ ఏంటిది? సంసర్గ రూప ప్రశ్నలు అంటే మనకు ఈ వర్డ్లోనే మనకు తెలుస్తుంది కదా. సంసర్గం అంటే సంబంధాన్ని తెలిపేవి, ఉమ్మడి సంబంధాన్ని తెలిపే వాటిని సంసర్గ రూప ప్రశ్నలు అని అంటారు. ఈ ప్రశ్నకు ఎగ్జాంపుల్ ఏంటిదనంటే మనకు ఒక
3 స్టేట్స్ని తీసుకుందాం. ఏంటి ఏంటి? రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులను రాయండి అని అంటాం అని ఇస్తారన్నమాట క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఉమ్మడి సంబంధం ఏముంది? ఇవి 3 రాష్ట్రాలే, ఈ రాష్ట్రాలకు సంబంధించిన రాజధానిని అడగడం జరిగింది కాబట్టి ఇది ఒక సంసర్గ రూప ప్రశ్న కిందికి వస్తుంది. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ ఏంటిది? సాదృశ్య ప్రశ్నలు. సాదృశ్య ప్రశ్నలు అనంటే 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాలలో వాటి మధ్య సంబంధం గురించి ప్రశ్నను అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే పిల్లి ఉన్నది. పిల్లికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. పిల్లి 4 కాళ్ళు. ఇట్లా ఈ విధంగా 2 డాట్స్ ఇస్తారు. తర్వాత కోడి ఇస్తారు, డాష్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఏమని మనం అర్థం చేసుకోవాలి? పిల్లికి 4 కాళ్ళు ఉన్నాయని ఆన్సర్ ఇచ్చిర్రు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ 2 డాట్స్ ఇచ్చిర్రు కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఓహో, కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయో వాటిని రాయాలని చెప్పి అర్థం అన్నమాట. కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయని మనం ఈ డాష్లో రాయాలి. సో ఇది ఎట్లున్నది? ఇది సాదృశ్యం. అంటే ఇది మొదటి పదానికి రెండవ పదానికి అనేది దగ్గరగా ఉంది కదా. అంటే మొదటి పదం పైననే ఆధారపడి రెండవ పదం యొక్క సమాధానం ఉంది కాబట్టి వీటిని సాదృశ్య రూప ప్రశ్నలు అని అంటారు. ఓకేనా? ఓకే, రైట్, క్లియర్. నెక్స్ట్ ఏంటి? లక్ష్యాత్మక ప్రశ్నలు. ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంట? ఇవి తిరిగి 5 టైప్స్. ఇవి ఏంటి? ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచండి, వర్గీకరణ, మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు. ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు అని అంటే ఇప్పుడు మనం టెట్, డిఎస్సి, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైనా ఇవన్నీ రాసేవి ఈ ప్రాసెస్లోనే. ఎట్లా మనకు ఆప్షన్స్ ABCD వీటిలలో మనం కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకొని టిక్ చేయాలి, ఇవన్నమాట. నెక్స్ట్ జతపరచండి. జతపరచండి అంటే మనకు అందరికీ సుపరిచయమే ఇది. ఇవేంటి? 1 సైడ్ పార్ట్ A అంటారు, 1 సైడ్ పార్ట్ B అంటారు. ఇందులోనే క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి. వాటిని పికప్ చేసుకొని మనము వాటిని జత చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తే వర్గీకరణ ప్రశ్నలు. ఈ వర్గీకరణ ప్రశ్నలలో మనము వాళ్ళు ఇస్తారన్నమాట, క్వశ్చన్ ఇస్తారు. అందులో మనకు డిఫరెంట్ వన్ ఏది అని చెప్పి మనము ఐడెంటిఫై చేయాలి. ఈ డిఫరెంట్ వన్ ఏది అని అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఉంది, నెక్స్ట్ నక్క ఉంది, పంది ఉంది, ఇంకొకటి మనం పావురం తీసుకుందాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్గా ఏది కనిపిస్తుంది? ఇందులో పావురం అనేది మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది. పావురం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. మనం దీన్ని ఆన్సర్ ఏ విధంగా పావురం అనేది చూజ్ చేసుకున్నాం? కుక్క, నక్క, పంది ఈ 3 కూడా జంతువులు, కానీ పావురం మాత్రము పక్షి. కాబట్టి మనము పావురంను రైట్ ఆన్సర్గా చూజ్ చేసుకున్నాము. సో ఇట్లా అన్నమాట ఈ వర్గీకరణ ప్రశ్నలు అనేవి ఈ రూపంలో వస్తాయి. నెక్స్ట్ మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు. అంటే మనకు పైననే ఒక లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ నుండి క్వశ్చన్స్ ఇస్తారు, మనం వాటికి ఆన్సర్స్ వెతికి రాయాలి. సో ఇవన్నమాట ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వస్తే నెక్స్ట్ ఏంటి అంటే సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలు. సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలు, సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు. ఇక్కడ ఇప్పుడు మనకు సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలు ఏంటి అంట? లక్ష్యాత్మక ప్రశ్నలు. అంటే లక్ష్యాత్మక ప్రశ్నలలో మనం ఎక్కడైనా సమాధానాన్ని రాస్తున్నామా? రాయట్లేము. మనం ఏం చేస్తున్నాం? లక్ష్యాత్మక ప్రశ్నలలో మనం సమాధానాన్ని ఎంపిక చేస్తాము. ప్రత్యామ్నాయ ప్రశ్నలలో అయినా, బహుళైచ్ఛిక ప్రశ్నలలో అయినా, జతపరచడంలో అయినా, ఇట్లా మనకు 5 టైప్స్ ఉన్నాయి కదా. వీటిలో అన్నింటిలో మనం ఎక్కడ కూడా మనం ఆన్సర్ అనేది రాయము, జస్ట్ దాన్ని ఎంపిక చేసుకుంటాం. కాబట్టి వాటిని సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలు అని అంటారు. నెక్స్ట్ సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు. మరి సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు అంటే ఏంటి? సమాధానాన్ని మనం సరఫరా చేస్తాం కదా. అంటే మనకు వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, లఘు ప్రశ్నల రూపంలో మనం సమాధానాన్ని రాస్తాం.
కావాల్సిన వ్యాసరూప ప్రశ్నలకు లెంతీగా, సంక్షిప్త ప్రశ్నలకు కొంచెం చిన్నగా, లఘు ప్రశ్నలకు ఇంకా చిన్నగా ఏదో ఒక విధంగా అయితే మనం సమాధానాన్ని సరఫరా చేస్తున్నాం కాబట్టి వీటిని సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు అని అంటారు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ రాయడం జరిగింది. దీర్ఘచతురస్రాకారం అని ఇచ్చి ఒక 2 డాట్స్ ఇచ్చి 2 × L+B, నెక్స్ట్ 2 డాట్స్ ఇచ్చి చతురస్రము, ఈ 2 డాట్స్ ఇచ్చి డాష్ ఇచ్చిర్రు అనే ప్రశ్న ఏ రకానికి చెందిన ప్రశ్న చెప్పండి. ఇక్కడ మనం మంచిగా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఏ రూపం అవుతుంది? పూరక రూపమా, సంసర్గ రూపమా, సాదృశ్య ప్రశ్ననా, సంక్షిప్త ప్రశ్ననా? ఏమవుతుంది? ఇది సాదృశ్య ప్రశ్న అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? దీర్ఘచతురస్రాకారం యొక్క సూత్రం రాసిరు కాబట్టి ఇక్కడ చతురస్రం యొక్క సూత్రాన్ని రాయాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటిది? మూల్యాంకన రకాలు. మనకి మూల్యాంకన రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 4 టైప్స్ అన్నమాట. ఈ 4 టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటిది? లోప నిర్ధారణ. సెకండ్ వన్ నిర్మాణాత్మక లేదంటే రూపక అని అంటాం. దీనినే మనం ఇంగ్లీష్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అని అంటాము. అందరికి తెలిసిందే కదా ఫార్మేటివ్ అసెస్మెంట్, అదన్నమాట. నెక్స్ట్ థర్డ్ది సంగ్రహణాత్మక మూల్యాంకనం లేదంటే సంకలన మూల్యాంకనం. దీనిని ఏమంటారు? సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. నెక్స్ట్ ప్రగుక్తిక మూల్యాంకనము. ఇక్కడ లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏం చేస్తాం మనము? క్లాస్లో పిల్లవాడి బలాలు బలహీనతలు తెలుసుకోవడం కోసము ఈ లోప నిర్ధారణ మూల్యాంకనంని మనము ఉపయోగిస్తాము. అంటే మనం క్లాస్లో ఒక లెసన్ స్టార్ట్ చేసే ముందు ఆ లెసన్కు సంబంధించి ఏమైనా పూర్వజ్ఞానం ఉందా, పిల్లవాడికి ఎంతవరకు జ్ఞానం ఉంది, మనం ఏ విధంగా చెప్పాలి అనేది అంచనా వేసుకోవడం కోసము ఈ లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏంటిది? నిర్మాణాత్మక మూల్యాంకనము. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే బోధన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం. అంటే ఏంటి? ఇప్పుడు దీని ద్వారా ఏమర్థమైంది? మనము క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లవానికి సంబంధించిన సందేహాలను మనం క్లియర్ చేస్తాం కదా. పిల్లవాడిని ఎప్పటికప్పుడు మనము గమనిస్తూ పరిశీలిస్తూ ఉంటూ వాడికి వచ్చే డౌట్స్ని మనం క్లియర్ చేస్తూ ఉంటాం కదా. దానిని నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటాము. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది బోధన జరిగిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని ఏమంటారు? సంగ్రహణాత్మక మూల్యాంకనము. అంటే మనము లెసన్ చెప్పిన తర్వాత, అంటే ఒక పాఠం చెప్పిన తర్వాత మరి పాఠం పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు మైండ్లో ఉంది, ఈ జ్ఞానం ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడం కోసము సంగ్రహణాత్మక మూల్యాంకనంను ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఏంటిది? ప్రగుక్తిక మూల్యాంకనము. ప్రగుక్తిక మూల్యాంకనం అంటే మనకి వర్డ్లోనే ఆన్సర్ ఉంది అంటే ఊహించడం, ప్రగుక్తీకరించడము అంటే ఊహించడము. పిల్లవాడు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాడో అనే దాని గురించి ఊహించడము, లేదంటే ఈ జ్ఞానం పిల్లవాడికి భవిష్యత్తులో ఇంకెంతవరకు యూజ్ అవుతుంది, ఇంకెంతవరకు గుర్తుంచుకుంటాడు అనే దాని గురించి తెలియజేసేది ఈ ప్రగుక్తిక మూల్యాంకనం. సో ఈ రోజుకి ఇది అన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.